హే క్రియేటర్స్, మీరు యూట్యూబ్ లో వీడియో చేస్తూ ఉంటే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వినాల్సిందే. ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసి కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చిందా? ఆ వచ్చే మనీ మొత్తం మ్యూజిక్ తాలూకు ఓనర్ కి వెళ్ళిపోతే మనం కంటెంట్ చేసే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కాపీరైట్ స్ట్రైక్స్ ఎలా పడతాయో, ఎందుకు చాలా క్రియేటర్స్ మ్యూజిక్ వల్ల మనీ లాస్ అవుతారో, టాప్ 3 ఫ్రీ కాపీరైట్ మ్యూజిక్ వెబ్సైట్స్ కూడా నేను చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. ఇది చూడడం వల్ల మీ యూట్యూబ్ లో చేసే వీడియోస్ ద్వారా వచ్చే మనీని సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. వీడియోకి వెళ్లే ముందు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంది క్రియేటర్స్ కి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. కాపీరైట్ స్ట్రైక్ ఏం చేస్తుంది? చాలా మంది అనుకుంటారు కాపీరైట్ స్ట్రైక్ పడితే ఛానల్ డిలీట్ అవుతుందని. బట్ యాజువల్లీ అది ట్రూ అయితే కాదు. మోస్ట్ కేసెస్ లో ఛానల్ అనేది డిలీట్ అవ్వదు. మీరు యూజ్ చేసే మ్యూజిక్ అనేది వేరే దగ్గర నుండి పట్టుకొచ్చి ఇక్కడ వాడతారు. ఆ మ్యూజిక్ అనేది దాన్ని అప్లోడ్ చేసిన ఒరిజినల్ ఓనర్స్ కి మీ మనీ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మా వీడియో చూడడం గానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే దాంట్లో వచ్చే మ్యూజిక్ వల్ల ఎక్కడి నుంచి సోర్స్ నుండి మ్యూజిక్ తెచ్చుకుంటామో అది ఆ మ్యూజిక్ ఓనర్ కి వెళ్ళిపోతుంది మనీ. మీరు చాలా కష్టపడతారు, గంటల తరబడి ఎడిటింగ్ చేస్తారు, థంబ్‌నెయిల్ పెడతారు, ప్రమోషన్స్ చేస్తారు. అయినా మీకు సింగిల్ రూపాయి కూడా మీ అకౌంట్‌లో అయితే పడదు కాపీరైట్ స్ట్రైక్ మ్యూజిక్ వల్ల. ఇది యూట్యూబ్ కంటెంట్ ఐడి సిస్టమ్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి రెవెన్యూని డివైడ్ చేస్తుంది. నాకు తెలిసి స్మార్ట్ క్రియేటర్స్ అందరూ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అయితే వాడతారు. ఇది మీ ఛానల్ ని సేఫ్ గా ఉంచుతుంది. ప్రతి రూపాయి అనేది మీ పాకెట్ నుండి బయటకైతే వెళ్దు కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ వాడడం వల్ల. నేను ఇప్పుడు టాప్ 3 సేఫెస్ట్ కాపీరైట్ మ్యూజిక్ సోర్స్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ. ఇది డెస్క్టాప్ మోడ్ లోకి వెళ్దాం ఒకసారి. దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసుకుని యూట్యూబ్ లోకి వెళ్ళాలి. యూట్యూబ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన ప్రొఫైల్ ఉంటది కదా, ప్రొఫైల్ లో క్లిక్ చేయగానే యూట్యూబ్ స్టూడియో ఉంటది. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళగానే సైడ్ కి స్క్రోల్ చేయగానే కిందన ఆడియో లైబ్రరీ ఉంటది. ఇందులో మనం చూసుకుంటే చాలా ఉంటాయి మ్యూజిక్ తాలూకు. మ్యూజిక్ ఉంటాయి, పక్కన సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగా మనం ఏం కావాలన్నా వాడుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ సాంగ్స్ మీకు ఏ మ్యూజిక్ నచ్చితే ఆ మ్యూజిక్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ దాంట్లో వాడుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ ఇందులో కార్ సౌండ్స్ గానీ, చిల్డ్రన్స్ నాయిసెస్ గానీ అన్ని ఉంటాయి. అవన్నీ డౌన్లోడ్ చేసుకుని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మ్యూజిక్ లో చూసుకుంటే మనకి టైటిల్, జోనర్ ఉంటది, మోడ్ ఉంటది, ఆర్టిస్ట్, డ్యూరేషన్ కూడా ఉంటాయి. డ్యూరేషన్ ఏంటంటే ఇప్పుడు నొక్కగానే 0 నుండి వస్తది. అంటే సెకండ్స్ లో వస్తది. మనకి మినిట్స్ లో కావాలనుకో, డ్యూరేషన్ ఎక్కువ కావాలంటే మళ్ళీ డ్యూరేషన్ నొక్కాం అనుకోండి, మళ్ళీ మినిట్స్ లోకి వెళ్తది. చూసారా? మన ఎక్కువ సేపు ఉంటది. మన వీడియో ఏమైనా తీసిన ఎక్కువ సేపు ఉంటాయి కదా అవి. దాన్ని బట్టి డ్యూరేషన్ సెట్ చేసుకోవచ్చు మనం. ఇంకా ఆ ఫిల్టర్ వైపు నొక్కగానే ఇక్కడ ఉంటాయి చూడండి. జోనర్, టైటిల్, ట్రాక్ టైటిల్, జోనర్ లోకి వెళ్దాం. జోనర్ లో ఉంటాయి మీకు సినిమాటిక్ గాని అలాగా మనకి ఏది కావాలంటే జోనర్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మ్యూజిక్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మూడ్. మన మూడ్ బట్టి మనం వాడే వీడియో ఎలా మూడ్ బట్టి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. ఇందులో రొమాంటిక్ గానీ, ఇన్స్పిరేషన్ గానీ, అలాగా హ్యాపీ గానీ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూసారా సీసీ అని ఉంది. కాపీరైట్ క్లెయిమ్ అనమాట అది. అది ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మ్యూజిక్ వాడుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాడంటే ఇప్పుడు సీసీ అని ఉంది కదా, అదైతే మనం యాక్చువల్‌గా అయితే మ్యూజిక్ వాడుకోవచ్చు. దానివల్ల అయితే మీకు కాపీరైట్ పడతదంటే పడతది కంపల్సరీగా. అది పడకుండా ఏం చేయాలంటే మన డిస్క్రిప్షన్‌లో దీని కిందన ఒకటి ఇస్తాడనమాట. ఆ వ్యూ డీటెయిల్స్‌లోకెళ్తే దానికి తగ్గట్టు లైసెన్స్ వస్తాయి. అది వ్యూ డీటెయిల్స్ నొక్కినా డౌన్‌లోడ్ చేసినా సరే దాని లైసెన్స్ తాలూకుది వస్తది. అక్కడ మనం కాపీ చేసి దాన్ని మన డిస్క్రిప్షన్‌లో గాని పేస్ట్ చేసామనుకో, మనకు కాపీరైట్ క్లెయిమ్ అనేదే పడదు. మనం ఆ మ్యూజిక్ ఏ వీడియోలో అయితే యూజ్ చేస్తామో ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో కంపల్సరీగా అయితే ఇది యాడ్ చేసుకోవాలి. దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం అన్నమాట. వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం వల్ల వాళ్ళేంటంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది మనకేయకుండా ఉంటారన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ సింబల్ ఉంది చూసారా? యూట్యూబ్ సింబల్ అనుకో మీకు నో అట్రిబ్యూషన్ అంటే మీకు దానికి మెన్షన్ చేయవసరంలా మన కిందన. ఇప్పుడు ఇందాక కాపీ చేసి పెట్టుకోమని చెప్పాను కదా! దీనికి అసల పెట్టాల్సిన ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఇందాక సీసీ దానికి ఉన్నదనుకో దానికి అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని ఉంటది. దానివల్ల ఏంటంటే మనం మెన్షన్ చేయాలి ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు యూట్యూబ్ సింబల్ ఉన్నది చూసారా? అది నాన్ అట్రిబ్యూషన్ అంటే కిందన ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో మీకు క్రెడిట్స్ అనేది మీకు పేస్ట్ చేయమన్నాను కదా! దీనికైతే ఏ ప్రాబ్లమ్ లేదు. చక్కగా మనం ఆ మ్యూజిక్ తీసుకొని వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. ఇదైతే డెస్క్‌టాప్‌లో చెప్పాను. ఒకసారి మొబైల్‌లో కూడా చెప్తాను చూడండి. మొబైల్‌లో కూడా చాలా ఈజీగా ఉంటది. ఒకసారి మొబైల్‌లో చూపిస్తాను చూడండి. మొబైల్‌లోకెళ్ళగానే యూట్యూబ్ బ్రౌజర్‌లో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. పైన 3 డాట్స్ ఉంటాయి కదా! 3 డాట్స్ దగ్గర డెస్క్‌టాప్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోగానే డెస్క్‌టాప్ మోడ్‌కి కన్వర్ట్ అవుతది అంతా. మన ఫోన్ కనెక్ట్ అవ్వగానే మన ప్రొఫైల్ మీద నొక్కి యూట్యూబ్ స్టూడియో ఉంటది. ఆ స్టూడియోలోకి వెళ్ళాలి మనం. స్టూడియో క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు సైడ్ ఉంటది చూడండి. ఆడియో లైబ్రరీ సింబల్ ఉంటది. సిస్టమ్ లాగా దీనికైతే పేర్లైతే కనపడవు మనకి. లోగో ఉంటది. ఇదిగోండి ఓపెన్ అయింది. సేమ్ మనకి సిస్టమ్‌లో ఎలాగుందో అలాగే ఉంటది. ఇందులో ఏంటంటే
కొంచెం జూమ్ చేసుకొని చూసుకోండి. నేమ్స్ అనేవి కొంచెం మన డెస్క్‌టాప్ మోడ్ ఆన్ చేసినప్పుడు మొబైల్ స్క్రీన్‌లో కొంచెం చిన్నగా కనబడతాయి. మనం జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. సేమ్ సిస్టమ్ స్టెప్సే ఇందులో ఫాలో అవుతారు. డౌన్‌లోడ్ చేసుకోవడం, కాపీ చేసుకోవడం సేమ్ ఒకేలాగా ఉంటది. మీకు అర్థం కావడం కోసం ఈ మొబైల్‌లో కూడా డెస్క్‌టాప్ మోడ్‌లో మీకు పెట్టి చూపిస్తున్నాను. ఈ స్టెప్స్ అన్నీ యూట్యూబ్ ఆడియో లైబ్రరీకి సంబంధించినవి. ఇందులో మీకు ఏ మ్యూజిక్ అయినా వాడుకోవచ్చు. కాపీరైట్ క్లెయిమ్‌ది ఉన్నైనా వాడుకోవచ్చు. నాన్ కాపీరైట్ ఉంటాయి కదా! అవి కూడా వాడుకోవచ్చు. 2 వాడుకోవచ్చు. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్ అనేది మీరు కంపల్సరీగా క్రెడిట్స్ అనేది మెన్షన్ చేయాలి. నాన్ కాపీరైట్ మీ ఇష్టం ఎలాగైనా వాడుకోవచ్చు. ఇదైతే నాకు తెలిసి కొత్త కంటెంట్ క్రియేటర్స్‌కి ఇదైతే ఈజీగా ఉంటది వాడడానికి. నెక్స్ట్ సోర్స్ వచ్చి ఎన్‌సీఎస్. ఇది కూడా చాలా మంది వినే ఉంటారు. ఇందులో ఆడియోస్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటే, ఇప్పుడు ఎన్‌సీఎస్ అనే ఛానెల్‌లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కిందకెళ్తే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయాలి. డిస్క్రిప్షన్‌లో స్టార్టింగ్ ఫ్రీ డౌన్‌లోడ్ అని ఉంది చూసారా? ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలి మనం. అది క్లిక్ చేయగానే ఇలాగా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుద్ది ఎన్‌సీఎస్‌ఓడిది. పైన చూసారా డౌన్‌లోడ్ ట్రాక్ అని ఉంది. మనం అక్కడ చూసిన విన్న సాంగ్, ఈ సాంగ్ ఒకటే అయితే ఒకసారి విని ఓకే అయితే డౌన్‌లోడ్ కొట్టండి. డౌన్‌లోడ్ ట్రాక్ అని ఉంటది. ఆ డౌన్‌లోడ్ ట్రాక్ క్లిక్ చేయండి. చేస్తే ఆటోమేటిక్‌గా మీకు డౌన్‌లోడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా! క్రెడిట్స్ ఈ సైడ్‌నుంటది. కాపీ సింబల్ ఉంటది. అక్కడ కాపీ చేసుకోండి ఆ క్రెడిట్స్. కాపీ చేసి నేను ఇందాక చెప్పాను కదా! యూట్యూబ్ కాపీరైట్ క్లెయిమ్‌లు ఎలా పేస్ట్ చేయాలో, సేమ్ అదే తీసుకొచ్చి మళ్ళీ మీ వీడియో కిందన పేస్ట్ చేయండి ఈ క్రెడిట్స్ అనేది. ఇలా చేయడం వల్ల ఈ ఎన్‌సీఎస్ మ్యూజిక్ అనేది మీకు కాపీరైట్ క్లెయిమ్ ఎయడం మానేస్తదనమాట. లేదా మీరు గుడ్డిగా ఆ మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసి మీ వీడియో కింద పెట్టారంటే క్లెయిమ్ అనేది పడిపోద్ది మీకు. ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంటది. కాకపోతే ఈ మ్యూజిక్‌లో కంపల్సరీ మన క్రెడిట్స్ అనేది ఇవ్వాలి. ఇస్తేనే మనకి క్లెయిమ్ అనేది పడకుండా ఉంటదన్నమాట. నెక్స్ట్ సోర్స్ వచ్చి పిక్సాబే. ఈ పిక్సాబేలో చాలా సేమ్ గూగుల్‌లోకెళ్ళి పిక్సాబే అని కొడితే వెబ్‌సైట్ ఓపెన్ అవుద్ది. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ వీడియోస్, ఇమేజెస్ బోలెడుంటాయి. మనం మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని చాలా వరకు ఉంటాయి. చాలా మ్యూజిక్ అయితే ఉంటాయి. ప్రతి మ్యూజిక్ అయితే మనం వాడడానికైతే లేదు. అందులో కొన్ని నాన్ కాపీరైట్ మ్యూజిక్ అయితే ఉంటాయి. అవి కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని, నాన్ కాపీరైట్ మ్యూజిక్ అని చాలా ఉంటాయి ఈ పిక్సాబేలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా చెక్ చేసుకొని, ఇందులో కాపీరైట్ ఉందా లేదా చూసుకొని, అప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని మీ యూట్యూబ్‌లో అయితే వాడండి. ఈ పిక్సాబే వెబ్‌సైట్ ద్వారా. ఇవైతే మెయిన్ 3 సోర్స్. కొత్త యూట్యూబర్‌కైనా లేదంటే ఎక్కువ సపోజ్ ఇప్పుడు నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ కొనాలంటే కొన్ని వెబ్‌సైట్‌లు మనం డబ్బులు కట్టి కూడా మనం తెచ్చుకోవచ్చు. కానీ న్యూ కంటెంట్ క్రియేటర్స్‌కి ఈ 3 సోర్సెస్ అయితే చాలా ఉపయోగపడతాయి. కొత్త క్రియేటర్స్ ఈ 3 సోర్స్‌ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. కాపీరైట్ క్లెయిమ్ అనేది పడకుండా. ఇంకోటేంటంటే చాలా మంది ఏం చేస్తారంటే బాలీవుడ్ సాంగ్స్ గాని, రీజనల్ సాంగ్స్ గాని అవి యూజ్ చేయడం వల్ల మీ రెవెన్యూ అనేది పోతుంది. చాలా మంది ఇండియన్ క్రియేటర్స్ ఏమనుకుంటారంటే రీజనల్ సాంగ్స్ వాడదాం అనుకుంటారు. అవి వాడడానికి స్పెషల్ కాపీరైట్ క్లియర్డ్ మ్యూజిక్ అయితే ఉంటుంది. అవి మనం సేఫ్‌గా యూజ్ చేయొచ్చు. వాటి గురించి కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే కిందన కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు వెంటనే నేను ఆ వీడియో కోసం చేయడానికి కూడా నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఈ 3 సోర్స్‌ని మీరు ఫాలో అయితే క్లెయిమ్స్ తక్కువ, ఎర్నింగ్ సేఫ్, ఛానల్ సేఫ్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యూట్యూబ్‌లో మీకు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏదో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఆఫర్స్ అనేది వస్తున్నాయి. గ్రేట్ ఇండియా సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్‌లో మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ ఛానెల్‌కి జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఎక్సైటింగ్ డీల్స్ అన్నీ వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తాయి. వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానెల్‌కి. డీల్స్ మిస్ అవ్వకూడదంటే.